ఓకే. చిన్న హీరో చాలా త్వరగా ఓటీటీకి వస్తది అనే ఆలోచన మాత్రం అందరికి తీసేయాలన్నది నా రిక్వెస్ట్. ఎందుకంటే గత 2 మంత్స్ నుంచి థియేటర్‌కి ఆడియన్స్ రాక సినిమాలు థియేటర్‌లు మూసేసే పరిస్థితికొచ్చేసింది. సో, ఇలానే ఇది కంటిన్యూ అవుతే తప్పకుండా సినిమా థియేటర్‌లన్నీ ఫంక్షన్ హాల్స్‌గా మారుతాయి. రేపన్ననాడు మన హీరోల సినిమాలకు కూడా థియేటర్‌లు దొరకని పరిస్థితికొస్తాయి. సో, చిన్న సినిమా థియేటర్‌లోనే చూడ్డానికి మనం ఇలానే కంటిన్యూ అయితే చిన్న సినిమాలన్నీ వెళ్ళిపోతాయి. అంటే కొత్త తరం దర్శకులకు, కొత్త తరం యాక్టర్లకి అవకాశాలు గూడా తగ్గిపోతాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల. సో, అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా బావుంది. మీరు ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ఎలాంటి వల్గర్ కంటెంట్ కూడా లేదు. హీరోయిన్‌తో ఎంతవరకు చూయించాలో గ్లామరస్‌గా అంతవరకే చూపించారు తప్ప 'కృష్ణమ్మ' మూవీ రివ్యూ. 'కృష్ణమ్మ' మూవీ రీసెంట్‌గానే చూసానండి నేను. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే సినిమాలో సత్యదేవ్ గారి యాక్టింగ్ అండ్ కొరటాల శివ గారి రైటింగ్ స్కిల్స్ చాలా క్లియర్‌గా మనకు కనబడతాయి. అండ్ వాళ్ళిద్దరి ప్లస్ పాయింట్స్ కలిపి సినిమాని మనకు ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అంత ఎక్స్‌ట్రార్డినరీ యాక్టర్ తను. కొరటాల శివ గారు కూడా ఎంత మంచి రైటరో మనకు చాలా తెలుసు. ఇప్పటివరకు మనం చాలా సినిమాలు చూసాం ఆయన దగ్గర నుంచి. 'భరత్ అనే నేను', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', ఇప్పుడు నెక్స్ట్ మన ఎన్టీఆర్ గారితో 'దేవర' లాంటి సినిమాలు తీస్తున్న కొరటాల శివ గారు ఈ సినిమాలో తన వంతు రైటింగ్ ఎఫర్ట్ పెట్టారని మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎ అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో కొరటాల శివ గారు రైటర్‌గానే కాకుండా ఒక డైరెక్టర్‌కి ఏమేమి కావాలి అనే ఫ్రీడమ్ ఇచ్చారన్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత బాగున్నాయి. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అనేటివి డల్‌గా కనిపించవు. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా దేని గురించి ఉంటుందంటే, మనం చేసే పని గురించి మనకు అవగాహన లేకుండా, తెలుసుకోకుండా ఆ పనిలోకి మనం దిగితే ఎలాంటి సమస్యలు మనకు ఎదురెత్తుతాయి, మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము, దానివల్ల మన లైఫ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది అన్న దాన్ని మేజర్ థీమ్‌గా తీసుకొని సినిమాను నిర్మించడం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా వరకున్నాయి. అండ్ అండ్ ఈ సినిమాలో మనం ఎస్పెషల్లీ 'తారక్' గారి కటౌట్ పెట్టుకొని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు మీరు చూసుంటే. ఆ పోస్టర్ ఆ థియేటర్ సరౌండింగ్‌లోనే ఒక ఫైట్ ఉంటదండి. ఫెంటాస్టిక్ ఫైట్. అండ్ 'సత్యదేవ్' గారికి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఆ కటౌట్‌కి అనేదాన్ని ఆ సినిమాలో ఎస్పెషల్లీ ఆ షాట్‌లో మనకు అర్థమైపోతుంది. ఫెంటాస్టిక్ ఎలివేషన్స్ 'సత్యదేవ్' గారి సినిమాలో మనం చూస్తాం. అండ్ తనకొక మంచి సినిమా పడింది అని మనం అనుకోవచ్చు.